మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. నేటి ఉదయకాల ధ్యానాంశం సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. ఆపత్కాలం ముందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఇదే ధ్యానాంశం, ఆపదలో ఆదుకునే దేవుడు. ఈ వచనంలో రాజైన దావీదు తన జీవితంలో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. శత్రువులు తనను చుట్టుముట్టినప్పుడు, ప్రాణాపరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎలా సహాయం చేశాడో ఇక్కడ వివరించబడి ఉంది. ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఊహించని కష్టాలు, అనారోగ్యం లేదా ఆర్థిక ఇబ్బందులు అకస్మాత్తుగా రావచ్చు. దావీదుకు ఆపద వచ్చినప్పుడు శత్రువులు అతనిని బలహీనపరచాలని చూశారు, కానీ ఆ సమయంలోనే దేవుని కృప ప్రత్యక్షమైంది. యెహోవా నన్ను ఆదుకొనెను. ఇక్కడ ఆదుకొనెను అంటే దేవుడు ఒక ఉత్తకరల లేదా బలమైన పునాదిలా నిలబడ్డాడు అని అర్థం. మనుషులు చేయి వదిలేసిన, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా దేవుడు మనకు మద్దతుగా నిలుస్తాడు అని అర్థం. ఈ వచనం తర్వాత దేవుడు దావీదును ఒక విశాలమైన స్థలమునకు తోడుకొని వచ్చాడు అని రాయబడింది. అంటే ఇరుకు ఇబ్బందుల నుండి విడుదలనిచ్చి స్వేచ్ఛను ప్రసాదించాడు. మీరు ఈరోజు ఏదైనా ఆపదలో ఉన్నారా? చుట్టూ ఉన్న సమస్యలు మిమ్మల్ని భయపెడుతున్నాయా? అయితే సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం ఇలాగ వాగ్దానం ఇస్తుంది: ఈ ఆపత్కాలమందు యెహోవా మిమ్మల్ని ఆదుకుంటాడు, ఆయన మిమ్మల్ని పడిపోనివ్వడు. ఈ భారమంతా ఆయనపై వేయండి, ఆయన మీకు విశ్రాంతినిస్తారు. దేవుడు మనకు తోడుగా ఉండుగాక. ఆమేన్.